దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మొదటిగా, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువ, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మనం భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలా అనగా, అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. పిల్లరా, ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. అవును ప్రియులారా, మన మనస్సు, మన ఆలోచనలు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవునికి అంగీకారంగాను, దేవుని సంతోషపరిచే బిడ్డలుగాను మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో పరిపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని, క్షేమాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలామందికి డబ్బు ఉన్నప్పటికీ, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ధనబలం ఉన్నప్పటికీ, కండబలం ఉన్నప్పటికీ, లేదా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా గొప్పవారైనప్పటికీ కూడా వారి జీవితాల్లో మరి శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక బాధపడుతూ ఉంటారు ప్రియులారా. ఏమంటే, డబ్బు ఉంటే డబ్బుతో కొనేది కాదు ఈ శాంతి. ఇది దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే నెమ్మది. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు దావీదు భక్తుడు. ఎందుకంటున్నాడు దావీదు? మొదటి వచనం చూస్తే, యెహోవా నా కాపరి. దేవుణ్ణి కాపరిగాను, దేవుణ్ణి యజమానిగాను, దేవుణ్ణి తండ్రిగాను, దేవుణ్ణి సమస్తము దేవుడే అని దావీదు మరి నిర్ణయించుకున్నప్పుడు, లేదా దావీదు దేవుని మీద ఆధారపడినప్పుడు, దావీదు తన మనసు దేవుని మీద పెట్టినప్పుడు దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది మనం పొందుకోవాలంటే, లేదా దేవుని కాపుదలను మనం పొందుకోవాలంటే మన మనస్సు, మన ఆలోచనలు దేవుని మీద ఆనుకోవాలి. కానీ ఈరోజు చాలామంది కాదు, కొంతమంది మరి వారి ఆలోచనలు, వారి మనసు లోకం మీద, లోక ఆశల మీద, మరి లోకముతోనూ వారి మనసులు, ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు పిల్లరా. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిచ్చే పరిపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మనం పొందుకోవాలంటే, అంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కూడా దేవుడు మన హృదయపూర్వకమైన శాంతిని, సమాధానము, నెమ్మదిను మన మనస్సుకు అనుగ్రహిస్తారు దేవుడు. ఎప్పుడు? మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు, మన ఆలోచనలు దేవుని మీద ఆనుకున్నప్పుడు, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, లేదా దేవునికి దగ్గర ప్రార్థించి కనిపెట్టుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు అంట వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంటున్నాడు ప్రియులారా. అంతేకాదు, ఎందుకంట, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నావు గనక, దేవుని మీద నమ్మకం ఉంచావు గనక, దేవుడి మీద విశ్వాసం ఉంచి మరి ఆయన యందు నమ్మిక ఉంచావు గనక, దేవుడు నీ జీవితంలో శాంతిని, సమాధానాలను, కాపుదలను అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మన మనసు దేవుని మీద ఆనుకోవాలి. మన మనసు దేవుని మీదే, దేవుని సన్నిధి మీదే, దేవుని మీద అనుకున్నప్పుడు ప్రియులారా, మన జీవితంలో గొప్ప పరిపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. డబ్బు ఇవ్వని శాంతిని, డబ్బు ఇవ్వలేని శాంతిని, డబ్బు ఇవ్వలేని సమాధానాన్ని, డబ్బు ఇవ్వలేని నెమ్మదిని, ధనము ఇవ్వలేని మరి ప్రతీది కూడా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటాం. ఎప్పుడు? మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు. కనుక ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మనస్సు చెడిందైతే దేవునికి అంగీకారం కాదు. దేవుడికి కావాల్సిందేంటి? ధనము కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? అందము కాదు. దేవునికి కావాల్సింది కులము కాదు, మతము కాదు, రంగు కాదు, ప్రాంతము కాదు. దేవునికి కావాల్సింది మనస్సు, లేదా హృదయము, అంతరంగము. ఏమంటే, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు చెబుతున్న మాట ఇది. ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో, లేదా నీ మీద ఆనుకున్నది, వాక్యంలో రాబడిన మాట, ఆయన మీద ఆనుకున్నావు, వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు దేవుడు. ఈరోజు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక కుమిలిపోతూ, కృంగిపోతూ, బలహీనులైపోతూ మరి అనేక మంది జీవితాల్లో ఎదురు చూస్తూ ఉంటారు పిల్లరా.
కనుక నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కావాలంటే మన మనసు దేవుడి మీద ఆనుకోవాలని తెలియజేస్తూ కొద్ది మాట ముగిస్తున్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా మనసు మీ మీద ఆనుకుని ప్రభా, దాన్ని మీరిచ్చే పరిపూర్ణమైన శాంతిని, సమాధానం, నెమ్మదిని, కాపుదలను పొందుకుని సహాయం దయచేయండి ప్రభా. ఎందరైతే బలహీనం ఉన్న బలపరచండి, ఎందరైతే శాంతి, సమాధానం లేక నెమ్మది లేకుండా దర్శించండి ప్రభా. ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం దయచేయమని, ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపుదలను గ్రహించమని, మేలులతో నింపమని, ఎవరైతే అనారోగ్యాలతో, ఐసీయూలో రకరకాల బలహీనతలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.